సంబంధించినవి. దీనికి భారతదేశంలో ఇరాన్ రాయబారి చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, భారతదేశం మాకు నిజమైన మిత్రుడు, ఇలాంటి కష్ట సమయంలో మాకు సహాయపడింది, థ్యాంక్ యూ ఇండియా అని ఆయన ప్రత్యేకించి మీడియాని పిలిచి ఏమేమి వచ్చాయి ఏంటి అది చెప్పింది. దీంతోపాటు భారతదేశం ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర నిర్వహించుతుంది. ఇరాన్ తరఫున కొంచెం ఇతర దేశాలను కూడా చేసి అక్కడ శాంతి రావడానికి ఏదైనా దోహదపడుతుంది అనే ఆశాభావం కూడా ఇరాన్లో ఉంది. ఇప్పుడు హార్మోజ్ జలసంధి విషయంలో ట్రంప్ రకరకాల ప్రకటనలు చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం మటుకు మలిదశలో మొదట్లో కొంచెం తప్పటడుగులు పడిన తర్వాత తెప్పరిల్లి అక్కడ ఎలాంటి రాకపోకలకు భంగం కలిగించే చర్యలు తీసుకోకూడదు, అలాగే చమురు నిల్వల మీద, స్థావరాల మీద, అనుస్థావరాల మీద దాడులు సరికాదని ఒక ఖచ్చితమైన వైఖరి తీసుకుంది. దీనికి పూర్తి భిన్నంగా పాకిస్తాన్ ఎప్పటి బాధ్యత రాహిత్యంగానే ఇదివరకు భారతదేశంలో రాయబారిగా ఉన్న పాకిస్తాన్ మాజీ రాయబారి బాసిత్ అనేవాడు ఒక భయంకరమైన ప్రకటన చేశాడు. అమెరికా గనక మా మీద బాంబు వేస్తే మేము ముంబై మీద, ఢిల్లీ మీద అణుబాంబులు వేస్తామంట. ఏం సామెత చెప్పినట్టుగా అమెరికా వాడు పాకిస్తాన్ మీద బాంబు వేస్తే వేయడని మాకు తెలుసు, అయినా ఒకవేళ వేస్తే మేము అమెరికా వెళ్ళలేం కాబట్టి మేము ఇది వేస్తామని ఏదో సామెత చెప్తారు. దీనికి ఎవరో గంగానమ్మని ఎత్తిన కాలు పెడితే ఆయన పక్కన ఉన్న వర్మని మింగుతానందంట. వారు నన్ను మింగుతా, నేనేం చేయలేదు కదా, రవి కదా కాలు పెట్టాడని రవి నేనేం చేయలేను అందుకని నిన్ను మింగుతా అని ఆమె అందట. అట్లాగే అమెరికా వాడేస్తే మా మీద వేస్తాం అంటే రెచ్చగొట్టడం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెచ్చగొట్టడమే కాకుండా ఇండియాను కూడా ఏదో ఒక విధంగా కవ్వించే ఒక పెద్ద ఇది పన్నుతున్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ సమయంలో ఇరాన్ మాత్రం భారతదేశంతో గట్టిగా నిలబడాలని, ఇండియా తనకు తోడుగా ఉంటుందని, ఎప్పుడు మీరు మాకు స్నేహితులని కూడా చెప్పింది. ఈ సమయంలో ఇలాంటి వైఖరి నిజంగా సరైందే. అంటే ఇప్పుడు అమెరికా ఎలా చూస్తుందండి దీన్ని? అమెరికా ఎలా చూస్తుందన్న దాంతోనే చాలా రోజులు తటపడాయించారు. వాళ్ళు ఏమన్నా భారతదేశం పట్ల ఇది చూపించారా? రెండవది ఇది అంతా జరుగుతుండగానే 301 ప్రయోగించి మనకు చైనాకు వీళ్ళందరి మీద మేము ప్రత్యేకించి నిఘా వేస్తాము, వీళ్ళ ట్రేడ్ డీల్ ఏం కుదిరినా కానీ. ఇప్పుడు ఇండియా నిజానికి ట్రేడ్ డీల్ కూడా వాయిదా వేసింది. ఆ 301 తర్వాత ఇరాన్ యుద్ధం ఈ పరిస్థితులు అయ్యేదాకా మేము అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం హడావుడి పడేది ఏం లేదని చెప్పింది. అది కూడా వాళ్ళకి మింగుడు పడినట్టుగా కనిపించదు. పరోక్షంగా ఏవో డైలాగులు వేస్తూ ఉంటారు బెదరగొట్టడానికి. కానీ ఒకటైతే ఐ థింక్ ప్రభుత్వానికి కూడా తెలిసి వచ్చింది, భారతదేశం ఒక స్వతంత్ర సార్వభౌమికమైన పెద్ద దేశంగా, చరిత్ర కలిగిన దేశంగా తన పాత్ర నిర్వహిస్తేనే గౌరవం కానీ ప్రయోజనాలు కూడా కాపాడబడుతున్నాయి. ఇప్పుడు రష్యా మనకు చమురు ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు చమురు ఒక్కదానికోసమే కాదు, కానీ మోదీ నిన్న జరిపిన సమీక్షలో మనకు ముడి సరుకుల కొరత రావచ్చు, అలాగే దీర్ఘకాలానికి కొంచెం సిద్ధపడి ఉండాలి అనే ఒక దీనికి కూడా వచ్చారు. ఒక భారతదేశం ఉందండి, ఏషియన్ మార్కెట్స్ 20% హరించుకుపోయినాయి ఈ యుద్ధం వల్ల. అసలు వాళ్ళకేమి నిజానికి ఏం సంబంధం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్తో స్నేహంగా ఉండటం మరింత అవసరం. సార్, ఇరాన్ ఉగ్ర రూపం, ట్రంప్ పల్టీలు, ఇజ్రాయెల్ ఆహాకారం. ట్రంప్ మనిద్దరమే చర్చిస్తున్నాం. 23 ఇంకో 5 రోజుల్లో నెల అవుతుంది. ఎన్ని రకాలుగా రేపే యుద్ధం ఆపేస్తామన్నారు, ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, వాళ్ళు రావాలన్నారు. కానీ ఆయన నిన్న మళ్ళీ 48 గంటల లోపల మీరు హార్మోజ్ కనుక తెరవకపోతే మేము మీ అతిపెద్ద విద్యుత్ స్థావరం మీద మేము దాడి చేస్తాము, ఇలాంటి బెదిరింపులు ఇచ్చారు. వాళ్ళు ఇరాన్ మటుకు మేమేమీ జంకేదేం లేదు, మేము ఇలాగే ఉంటాము, మీరు ఏం చేసినా కానీ మీరు కనుక మా మీద ఆ విధంగా చేస్తే, మీరు అలా బెదిరించారు కాబట్టి మేము మా చుట్టుపక్కల ఉన్నటువంటి కీలకమైన స్థావరాల మీద దాడి చేస్తాము, హార్మోజ్ను పూర్తిగా మూసేస్తాం, పోండి మీరు ఏం చేసుకుంటారో అనే ఒక పెద్ద హెచ్చరిక వాళ్ళు కూడా చేశారు. ఈ లోపల ఇజ్రాయిల్ అంటే చాలా అరివీర భయంకరం అన్న పరిస్థితుల్లో ఉన్నది పోయి ఇరాన్లో ఉన్నటువంటి దామియా అనే ఒక నగరాన్ని వీళ్ళ మిసైల్ వెళ్ళి కొట్టింది. మొత్తం అక్కడ చాలా ఇది జరిగింది. దాన్ని ఒక మినీ ఇండియా అంటుంటారు, కొంచెం భారతీయులు ఎక్కువగా ఇండియన్ జ్యూస్ మినీ ఇండియా అంటుంటారని. కానీ అక్కడికి వెళ్ళి కొట్టేసరికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్ని సందర్శించి ఇవన్నీ చేసి, అసలు మేము ప్రపంచ ప్రజలందరి తరఫున యుద్ధం చేస్తుంటే మాకెవరు అండగా రావట్లేదు, వాళ్ళు ప్రపంచ ప్రజలందరి తరఫున యుద్ధం చేస్తున్నారంట. వాళ్ళు దురాక్రమణ చేసి ప్రపంచం అంతటికి ముప్పు తెచ్చిపెట్టారని అందరు భావిస్తుంటే మేము ప్రపంచం అంతటి కోసం అని అంటున్నారు. ఇంకోటేమో ట్రంప్ ఇలా ఇష్టానుసారం మారుస్తున్నారు కదండి, మీరు ఏం చేస్తారు అని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని అడిగితే, లేదు ఎప్పుడు ఏం చేయాలో ట్రంప్కి బాగా తెలుసు, ఏదేమైనా మేము ట్రంప్ కలిసే ఉంటాము,
అని చెప్తున్నారు. అంటే ఒక విధంగా హాహాకారాలు ఇంకా అంటే ఇరాన్ దిగి రావట్లేదు, ఎంతకు వాళ్ళు ఇంకా ఇంకా పలబిగున అలాగే పోరాడుతున్నారు. ప్రజలు కూడా దేశ స్వాతంత్రం కాపాడుకోవాలని ఉన్నారు. దీంతో ఒక తీవ్రమైన అంతర్గత సంక్షోభంలో ఆ రెండు దేశాలు పడిపోయినట్టు కనిపిస్తుంది. ఇదే కాకుండా లాస్ట్ లెబనాన్లో కూడా వీళ్ళు వెళ్ళి బాంబులు వేస్తుంటే లెబనాన్ చెప్పింది ఇజ్రాయెల్ మా మీద కూడా యుద్ధం ప్రకటించినట్టుగా ఉంది, మా మీదకి కూడా వస్తున్నట్టుగా ఉంది అనుకో. ఇది అలా గల్ఫ్ దేశాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయే ఒక పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ వీటన్నిటితో ఎంత తీవ్రమైన పరిస్థితి అంటే అన్ని విమానాశ్రయాల్లో వెంటనే కట్టుదిట్టాలు చేయాలన్నాడండి వాళ్ళ దేశంలో. సో ఒక అల్లగల్లోలంలోనే ఉన్న ట్రంప్ డెఫినెట్గా అయోమయ అవస్థలో ఊరికనే రోజుకు ఒక ప్రకటన చేయటం తప్ప ఆయనేమి మొదట బయలుదేరినప్పుడు మొన్ననేనండి మేము అనుకున్న లక్ష్యాలు సాధించాం ఇంకా విరమిస్తూ ఉన్నారు, మళ్ళీ ఈరోజు ఏంటి ఇవన్నీ. సో ఇది ఒక సంధి దశలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి స్టేషన్ టు 9 న్యూస్.